నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 8వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస శుక్లపక్ష చవితి తిథి రాత్రి 12:36 వరకు, తదుపరి పంచమి తిథి. ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి 11:34 వరకు, తదుపరి హస్త నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి సిద్ధం యోగం. వాణిజ్యకరణం పగలు 11:19 వరకు భద్ర అంటే విష్టికరణం రాత్రి 12:34 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:37 నుండి 6:26 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం ఉదయం 8:56. చంద్రాస్తమయం రాత్రి 9:17. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. మరలా మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 3:34 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. యమగండం ఉదయం 5:57 నుండి 7:34 వరకు. ఈరోజు మాస వినాయక చతుర్థి వ్రతం మరియు దూర్వా గణపతి వ్రతం. దూర్వా అంటే గరిక గడ్డి. గణపతిని ఈరోజు గరికతో పూజిస్తారు కాబట్టి దూర్వా గణపతి వ్రతం అని పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం గంధర్వ గాయని అయిన ఒక కన్య గణపతిని మోహించి తనను పెళ్లి చేసుకోమని ధ్యానంలో గణపతిని ఇబ్బంది పెడుతుంది. ధ్యాన భగ్నమైన గణపతి ఆమె కోరికను నిరాకరిస్తాడు. ఆవేశంలో ఆ గంధర్వ కన్య గణపతిని శపిస్తుంది. శాప కారణంగా గణపతి తల మీద విపరీతంగా మంట పుట్టడం మొదలైంది. ఔషధ గుణాలు కలిగిన గరిక గడ్డిని తలపై పెట్టుకోవడంతోనే గణపతికి ఉపశమనం లభించినదట. అందుకని గరిక అంటే గణపతికి ప్రీతికరమైనది అని కథనం. ఈరోజు భక్తులు మట్టితో వినాయకుడి ప్రతిమ చేసి దానికి నవధాన్యాలు అద్ది 21 గరిక పోచలతో మట్టి నవధాన్య వినాయకునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. ఈ విధంగా ఈరోజు వ్రతం చేయటం వలన పరిసరాల ప్రభావిత రాగద్వేషాలు, భావోద్వేగాల దుష్ప్రభావం తమపై తగ్గుతుంది అని భక్తుల నమ్మకం. ఈరోజు నాగ చతుర్థి వ్రతం. శ్రావణ శుక్లపక్ష చతుర్థి రోజు నాగులను పూజించడానికి పవిత్రమైన రోజుగా వ్రతం ఆచరిస్తారు. ఈరోజు స్త్రీలు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి దగ్గరలో ఉన్న నాగుపాముల విగ్రహానికి పూజలు చేస్తారు. ఈ విధంగా చేయటం వలన తమ సంతానం, భర్తల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఇంకా భక్తులు ఈరోజు ద్వాదశ నాగులను, అవి అనంత, వాసుకి, ఆదిశేషు, పద్మనాభ, కంబల, ధృతరాష్ట్ర, శంఖపాల, కర్కోటక, తక్షక, అశ్వతార, పింగళ, కాళీయ, వీరిని స్మరించుకుంటూ సర్పసూక్తం పారాయణం కానీ వినటం కానీ చేస్తారు. ఇలా చేయటం వలన తమ జాతక చక్రంలో ఉన్న రాహుకేతువుల దుష్ప్రభావం తొలగుతుంది అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.